ఎన్నికల వేడి షురూ అయింది. ఒక్కో పార్టీ నేతలు ఎవరి ఎజెండా ఏంటో తేల్చేశారు. ఎవరి జెండా వాళ్ళదైతే ఎవరి ఎజెండా కూడా వాళ్ళదే. మరి జనాలు ఏమనుకుంటున్నారు? నిజంగానే నాయకులిచ్చే వాగ్దానాలు, చెప్పే మాటలు జనాల సమస్యలు తీరుస్తున్నాయా? అసలు పీపుల్స్ ఎజెండా ఏం చెబుతోంది? ఎలక్షన్స్ ముందు ఏమేమో చేస్తామనే నాయకులు ఎన్నికల తర్వాత మాత్రం అవన్నీ వట్టి మాటలకే పరిమితం చేయడం దశాబ్దాలుగా చూస్తున్నాం. మరి ఈసారి ఏం జరుగుతోంది? అదే పునరావృతం అవుతోందా? జనం ఏం కావాలనుకుంటున్నారు? ఎవరి సమస్య మీద ఎవరెలా స్పందిస్తున్నారు? ఎర్రగడ్డ రైతు బజార్లో జనం పడుతున్న అవస్థల మీద వారి అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను విశ్రాంతి ఉద్యోగిని. ఎలక్షన్స్ ఇప్పుడు ఎవరైనా ఓటు ఆ పార్టీకి వేయమని వేయడానికి వస్తే ముందు శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే స్వచ్ఛ భారత్ సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయమని, అలాగే ట్రాఫిక్ సమస్య ఇది పెద్ద సమస్య మన హైదరాబాద్ సిటీలో. ఈ రెండు తక్షణం అందరికీ సదుపాయం కలగజేయాలని నేను కోరుకుంటాను. మెయిన్ ఒక ట్రాఫిక్ చాలా ఉందండి. ట్రాఫిక్ చాలా ఇంప్రూవ్ చేయాలి. యూటర్న్స్ కూడా చాలా లాంగ్ పెడుతున్నారు. పెట్రోల్ రేట్ కూడా చాలా పెరిగాయి. ఇమ్మీడియట్ ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ పబ్లిక్ కావాల్సిన సదుపాయాలు ఇంప్లిమెంట్ చేయాలండి. సమస్యలు ఏమన్నా పెన్షన్, ఎక్సర్వీస్ ఎంప్లాయీస్కి పెన్షన్ లేదు, అదొకటి చేయాలి. డెవలప్మెంట్ చేయమని చెప్తాం. అంటే ఏదైనా డెవలప్మెంట్ కావాలి. డ్రైనేజ్, రోడ్డు, ఇలాంటి ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ కొంచెం డెవలప్ చేయండి. బట్ అంతే. నా యొక్క కంప్లైంట్ అంటే ఏమి ఇవ్వగలుగుతాను, జియోస్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇవి లోన్ల పేదవాళ్ళ గురించి అవి ప్రాపర్లీ గైడ్లైన్స్ వాళ్ళు ఇస్తలేరు. అది కంపల్సరీ కావాలి. వాళ్ళు జియో ఇష్యూ చేసిన తర్వాత అక్కడ ఎన్నో హడల్స్ దాంట్లో ఉన్నాయి. ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, ఎంఆర్ఓ ఏమో అవి ఇవి ఇవన్నీ ఇటువంటి కాదు. వాళ్ళు అథెంటిక్ వాళ్ళ ఇంటికి రావాలి. వాళ్ళ తరపు నుంచి ఇంటికి వచ్చి వాళ్ళు ప్రాపర్లీ చూసి వాళ్ళు క్లియరెన్స్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇచ్చేయండి. ఒక పేదవాడు చదువుకుని లేనివాడు ఏం చేస్తాడా? ఎక్కడ పోవాలి? థర్డ్ పార్టీకి పట్టుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ రైతు కష్టాలు సాల్వ్ చేయాలి సార్. రైతు కష్టం అంటే లక్షలు పెట్టుబడి పెడితే 1000 వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళ కింద 15 బ్యాగ్స్ రైతు బజార్ ఓపెన్ అయినప్పుడు కూడా 20 రూపాయలు బీరకాయలు అమ్ముతున్నాం. ఈవేళ 20 రూపాయలు బీరకాయలు అమ్ముతున్నాం. కాకరకాయలు 20 అమ్ముతున్నాం. ఆ రోజు కూడా 20 రూపాయలు అమ్మినాము. అలా డిఏపి బస్తా ఉంటే 300 వచ్చింది. ఇలా డిఏపి బస్తా అంటే 1500 అవుతున్నది. ఒక ఆడ మనిషి కూలి ఇలా 30 రూపాయలు కూలి ఉంటే ఇలా 300 అయింది. ఈ వ్యత్యాసం అంతా ఎవరి మీద పడుతుంది? రైతు మీద పడుతుంది కదా. మరి ఇదంతా ఎవడు భరియాలి? గవర్నమెంట్ భరియాలి. గవర్నమెంట్ భరియాలంటే మాకు సరైన రేట్లు రావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూడాలండి. రైతు బజార్లో కూరగాయలు పర్లేదండి, ఓకే ఉన్నాయి. కానీ ఆ చెత్త అదంతా ఉండి స్మెల్, అది క్లీన్ చేయట్లేదు. ఈవెన్ రోడ్స్ కూడానండి. ఎస్ఆర్ నగర్ మేము ఉంటాం. ఎస్ఆర్ నగర్లో రోడ్లు అయితే అసలు చెప్పక్కర్లేదు, చెత్త తీయట్లేదు. స్కూల్ ఉందండి, ఒక స్కూల్ పక్కనే చెత్త. ఇంత చెత్త ఎలా వెళ్తారు పిల్లలు స్కూల్కి? అవన్నీ అందులోనే బస్సులు, పిల్లలు, ఆటోలు అంతా. అది మెయిన్గా మున్సిపాలిటీది. అది రోడ్స్ బాగుంటలేవు. ముఖ్యంగా రోడ్స్కి మాకు స్పాండిలైటిస్ వచ్చేస్తుంది. బైక్ రైడింగ్ కష్టం అవుతుంది. మెయిన్ రోడ్స్ ప్రాబ్లం ఉంది. ప్లస్ గవర్నమెంట్ ఆఫీస్లోకి వస్తే పనులు ఫాస్ట్గా అవుతలేవు. మామూలుగా హ్యాండిక్యాప్టర్స్లకు, వాళ్ళకి పెన్షన్లు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు, వితంతువులకు, ఇలాంటి వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది రోడ్ల మీద. వాళ్ళకి ఇల్లు కట్టిస్తే చాలు. ఇలాంటివన్నీ చూసుకుంటే చాలు గవర్నమెంట్. మిగతా వాళ్ళకి ఏం చేయాల్సిన అక్కర్లే. ప్రతి ఒక్కడు పని చేసుకుంటాడు, కష్టపడుతున్నాడే చేసుకుంటాడు. ఇది ఇంపార్టెంట్. ఈ పనులు చేస్తే చాలు ఆయన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా. నాయకులు ఇప్పుడు వస్తున్నారు, ప్రస్తుతానికి ఇంటికి వచ్చి వాళ్ళ అవసరాన్ని బట్టి అడుగుతున్నారు. మిగతా టైంలో ఎవరు కనిపించారు. మళ్ళీ
అది తప్పది. ఎప్పుడు వచ్చి ఎనీ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రావాలి, అపాయింట్మెంట్ కలుద్దామంటే ఇప్పుడు వాళ్ళు మా ఇంటి దగ్గర వస్తుంటారు. అప్పుడు మేము పోవాలంటే 2 రోజులు 4 రోజులు వాళ్ళ దగ్గర వాళ్ళ గేట్ ముందు వెయిట్ చేయాలి. అది చాలా తప్పది. మాది గజ్వెల్ కాన్సెన్స్. గజ్వెల్లో టై బజార్ తీసుకుంటారు. ఒక బాక్స్ బీరకాయ ఉండబోతే 100 రూపాయలు బాక్స్ అమ్ముతుంది. 100 రూపాయలు బాక్స్ అమ్ముతుంది. 100 రూపాయలకు ఒక బాక్స్ అమ్మటి 10 రూపాయలు టై బజార్ తీసుకుంటుండు. ఆ టై బజార్ బంద్ చేయాలి. గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే బంద్ చేయాలి. బాక్స్ ఎంబడి 10 రూపాయలు టై బజార్ తీసుకుంటే రైతుకు ఏం గిట్టుబాటు అవుతుంది? పార్టీకో జెండా, ప్రతి పార్టీకో ఎజెండా కామన్. ఆ విషయంలో నాయకులు క్లియర్గా ఉండొచ్చు. అంతకంటే క్లియర్గా తమకేం కావాలన్న దాంట్లో జనం కూడా స్పష్టమైన అంచనాలతో ఉన్నారు. తమ ఎజెండా ఏంటో ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు. ఫిలింనగర్లో అన్నది దేనికి స్వాగతం లేదు. మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వస్తే ఇట్లా ఏం లేదు, దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే కిరాయిదారులకు వాళ్ళ పేరు పెట్టుకొని మేము ఎప్పటికైనా మంచిగా సల్లా బతాం. మేము మా దగ్గర రోడ్లు, డ్రైనేజీ, అలాగే డబుల్ బెడ్రూమ్లు ప్రాబ్లం ఉన్నాయి చాలామందికి. పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, తర్వాత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఈ కమిటాళ్ళు. అయితే మాకు ముఖ్యంగా కావాల్సింది పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్. నేను గౌతమ్ నగర్ వాసిని. మాకు ముఖ్యంగా పిల్లలకి స్టడీస్కి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. కాలేజీలకి పిల్లలకి కాలేజీ కావాలి. ఫిలింనగర్లో మొత్తం 18 బస్తీలు ఉన్నాయి. ఈ 18 బస్తీల్లో ఒక కాలేజీ కూడా లేదు. బయట కాలేజీలకు వెళ్తుంటే పిల్లలకి డైలీ వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి మాకు ఇల్లు లేవు, మెయిన్గా ఇల్లు లేవు. డబుల్ బెడ్రూమ్ కావాలి ఖచ్చితంగా. ప్రధానంగా ఇల్లులు కట్టేయాలి. నెక్స్ట్ కాలేజీ కావాలి. ఇక్కడ ఫిలింనగర్లో కాలేజీ కావాలి, ఇల్లులు కావాలి. మాకు ఇండ్లు కావాలి, డబుల్ బెడ్రూమ్లు కావాలండి. 45 సంవత్సరాలు అవుతుంది ఇండ్లు కట్టి, అది మొత్తం రాలి కింద పడిపోతున్నది. ఎక్కడ చూసినా డ్రైనేజీ ఏరులై పొంగుతుంది. ఇక్కడ ఒకటి స్కూల్, మంచి బ్రహ్మాండమైన స్కూల్ ఒకటి కావాలి, కాలేజ్ ఒకటి కావాలి, మంచి ప్లే గ్రౌండ్ ఒకటి కావాలి. मेरे हिसाब से पहले हमारा ये आसपास थोड़ा साफ सुथरा है तो अच्छा है. कि बोलते ड्रेनेज का मेन इशू है, कभी भी निकलता रहता है. वही मेरा तो मेन पॉइंट है क्लीनिंग, स्वच्छ भारत करना. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలంటే రోడ్స్, డ్రైనేజు అండ్ వైద్యం చాలా ఇక్కడ గరీబులు చాలామంది ఉన్నారు. వైద్యం అందక చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఏమంటే ఫ్రీ హాస్పిటల్ అంటారు కానీ అపోలో ఫ్రీ ఏముండదు, ఖాళీ డాక్టర్ ఫీజే తీసుకోరు. మిగతా అంతా మెడిసిన్ అంతా బయటకనే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 40 పడకల గది హాస్పిటల్ కడతామని ఇంతకుముందు అనుకున్నారు, కానీ ఏమైందో కానీ కట్టలేదు. స్కూల్ అయితే కడుతున్నారు, అది గత లాస్ట్ 3 months స్టార్ట్ అయింది వర్క్. అంటే ఎలక్షన్స్ ఉన్నాయని చాలా ఫాస్ట్గా జరుగుతుంది కన్స్ట్రక్షన్. ఇక ప్రధాన సమస్య అంటే సార్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. సమస్య అంటే ఇక డ్రైనేజ్ మారుతుంది, చూస్తున్నారు. డ్రైనేజ్ ఇప్పుడు మరీ నెల నుంచి అట్లా పోతుంది, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాటర్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు 4 ఏళ్ళ ఏ పని అయితే జరిగిందో ఇప్పుడు వరకు అయితే అదే పని ఉంది, కానీ కొత్త పనులు అయితే ఏం అవ్వలేదు. మహిళా బిల్డింగ్ ఏంటి, కమిటీ హాల్స్ ఏంటి, ఇంకా అప్పటి నుంచి అవే, కానీ ఇప్పుడు కొత్తగా ఏం జరగల. నా పేరు శ్రీశైలం అండి. నేను ఇక్కడ గౌతమ్ నగర్లో ఉంటాను, కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడ్. ఇక్కడ మాకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఉందండి. అక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళకు ఇక్కడనే వెళ్తుంది, మాకు ముంగల్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడనే వెళ్తుంది. కానీ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు అంతా మొత్తం ఇక్కడ డస్ట్ వస్తుంటుంది. మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు. లీడర్ అనేవాళ్ళు ఎక్కువైపోయారండి. మనం ముందుకు వచ్చి మాకు సమస్యలు ఏదో మీరు చెప్పండి అని పెద్ద వచ్చి మేము కష్టం చేసుకుంటే మా కాళ్ళ మీద మేము నిలబడతాం. మా స్వయంగా మేము నిలబడి కూడా మాకు డ్రైనేజ్ విషయం కానీ పిల్లల చదువుల గురించి కానీ ఏదైనా అడగాలంటే పెద్దోళ్ళ దాకా మమ్మల్ని పోనివ్వరండి. ఈ లీడర్లే మమ్మల్ని అనగదొక్కేస్తారు. వీళ్ళ కింద మేము లొంగిపడి ఉండాలా, వీళ్ళు తీసుకెళ్తేనే మేము పెద్దోళ్ళ దాకా వెళ్ళాలి. వీళ్ళు తీసుకెళ్ళకపోతే వీళ్ళ కింద మేము అమ్ముడుపోవాలా, లేదంటే వీళ్ళ కాళ్ళ కింద మేము పడి వాళ్ళకి లంచాలు పుచ్చుకోవాలా. అంత శక్తి మాకు లేదు. మాకు దయచేసి ప్రజల్లోకి పెద్దోళ్ళు రావాలి, మా కష్టాలు స్వయంగా తెలుసుకోవాలి. ఇంకా ఎప్పుడండి ఈ పెద్దోళ్ళు తెలుసుకునేది? పెద్దోళ్ళకి ఇంకా తెలివి రావటం లేదు. ఏ కాడికి ఒకరిని పట్టుకుంటారు, నువ్వేదో నన్ను గెలిపించు అంటారు. వాడు వీళ్ళ దగ్గర డబ్బులు తింటాడు, వాడు పక్కకి అయిపోతాడు. వీళ్ళు గెలవరు. మమ్మల్ని నమ్ముకొని మీరు, మిమ్మల్ని నమ్ముకుంటే మేము. అది కావాలి మాకు. పార్టీలు ఏమైనా పనిచేసేవాడికే మా ఓటు అంటున్నారు జనం.
ఏం కావాలో ఏం చేస్తే ఓటేస్తామో తేటతెల్లం చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం కాదు, తమ ఊర్లో సమస్యలకి పరిష్కారం చూపించండంటూ ప్రశ్నల తూటాలు పేల్చేస్తున్నారు. ముఖ్యంగా మన మంచిర్యాల మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీ అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ ఉత్తమ మున్సిపాలిటీకి ఒక డంప్ యార్డ్ లేని పాపాన పోయింది. ప్రతి కుటుంబంలో పనిచేసుకునే వాళ్ళల్లో ఒకరు ఇంటికాడ ఉండాల్సిందే నీళ్ళ గురించి. అది ఏ రోజు నల్ల వస్తుందన్నో పడిగాపులు చూసుకుంటూ ఉండాలి, అది ఏ టైంకి వస్తుందని చూసుకుంటూ ఉండాలి. వచ్చే వరకు ఇంట్లో ఒకరు పనిని పోగొట్టుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సాగునీరు, ఈ డంప్ యార్డ్, చిన్న చిన్న సమస్యలు బాగున్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. కావున ఈసారి ఓట్లాడడానికి వచ్చే నాయకుల్ని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు మా ప్రాబ్లమ్స్ మేము మీకు చెప్తాం, వాటిని మీరు మాకు బాండ్ పేపర్ మీద రాసేయండి, అప్పుడే మేము మీకు ఓట్లు వేస్తాం. ఇప్పుడు వేసిన డ్రైనేజ్ వ్యవస్థ ఇంతవరకు తీయలేదు. చెరువులు పూడికలు అన్నారు, తీశారు, కానీ కనీసం ఎల్లకాడన్న డ్రైనేజీల జోలికి వెళ్ళట్లేదండి. ఆ డ్రైనేజీలు తీయకపోతే అసలు నీళ్ళల్లో నీళ్లు వెళ్ళే పరిస్థితి కూడా ఏమీ లేదు. ఆర్టీఓ ఆఫీస్ తీసుకెళ్లి ఎక్కడో కొత్తగూడెం పడేసారండి. కొత్తగూడెం అంటే ఇక్కడ నుంచి అసిరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ కొత్తగూడెం రాదండి. ఎక్కడన్నా ఉందండి 100 కిలోమీటర్లు. ఇదివరకు సత్తిపల్లి అంటే మాకు 30 కిలోమీటర్లు, పొద్దున్న ఏదో టైం దాకా రావడానికి సరిపోయేది. కొత్తగూడెం వెళ్ళాలంటే కనీసం 1000 రూపాయలు వేసుకుని వెళ్ళినా కానీ ఇంటికి రావడానికి మళ్ళీ ఖర్చులు కూడా డబ్బులు ఉండట్లేదండి. ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గానికి మంచినీళ్ళ సమస్య, తాగునీటి సమస్య పట్టణానికి పట్టి పీడిస్తూ ఉంది. ఆ ప్రాబ్లం అనేది వెంటనే, అంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇట్లంగా, ఎలక్షన్ అయ్యే ప్రభుత్వం ఇట్లంగా చర్య తీసుకొని నీళ్ళ సమస్యని వెంటనే తీర్చాలి. పట్టణానికి అవసరమైనటువంటి తాగునీటి సమస్యనే ఈ ముఖ్యంగా ఉంది. కాబట్టి ఈ సమస్య ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ప్రభుత్వం వాటిని తీర్చాలని. డబ్బులు ఫ్రీగా పంచకుండా ఏదైనా పనికొచ్చేటట్టు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, నిరుద్యోగ యువతకు అట్లాగే ఏదైనా లోన్ల ప్రకారము ఎక్కువ డబ్బులు సహకరించి అందరికీ తోడ్పాటు కావాలని దయచేసి రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే తప్పకుండా ఫ్రీ 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 అనకుండా ఏదైనా నిరుద్యోగ యువతకు పని కల్పించడం కొరకై మన యొక్క వ్యాపారాలు మంచిగా నడవడానికి కొరకు ఫ్యాక్టరీలు పెట్టడానికి ఆలోచన చేయగలరని విన్నపం. వచ్చే ప్రభుత్వాలు ఎన్నికల తేడాలు కాకుండా శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా విద్యా, వైద్యం, మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ ముఖ్యంగా గల్ఫ్ సమస్యలు చాలా ఉన్నాయి. గల్ఫ్ బాధితులకు ఏదైనా ప్రభుత్వం పరంగా న్యాయం జరగాలి. ప్రభుత్వం నుండి గల్ఫ్ వెళ్ళే వాళ్లకు పంపించే ప్రయత్నం చేయాలి. ఒక రైతుగా, ఒక సామాన్య రైతుగా నేను చెప్తున్నా ఏంటంటే, కంపల్సరీ రైతు పండించిన పంట, ప్రతి పంటకు ఒక గిట్టుబాటు అనేది ఉండాలి. కానీ గిట్టుబాటు ధర అనేది ప్రాధాన్యం. గిట్టుబాటు ఇస్తే పోటీతత్వం పెరుగుతుంది రైతుల్లో. రైతు కష్టపడి పంట ఎక్కువ పండియాలని కోరుకుంటారు. ఇది ఒక్కో జెండా పట్టుకుని నాయకులు చెబుతున్న మాటలకు జనాల రియాక్షన్.